స్వాతంత్ర ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రూపొందించిన భారత రాజ్యాంగాన్ని నేటి తరం కాపాడుకోవాలని సిఐటియు నగరాధ్యక్షులు పలివెల వీరబాబు పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్నాథపురంలో క్లాప్ వాహన్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎస్ సంతోష్ అధ్యక్షతన జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో వీరబాబు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ హక్కులకు భంగం కలుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలకా వెంకటరమణ, ఇస్మాయిల్, విక్టర్, రాజేష్, విజయ్ కుమార్, దుర్గాప్రసాద్, కొండబాబు, సత్య, భద్ర, రాము, సిద్ధులతో పాటు శివశంకర్, గంగాధర్, సూరిబాబు, శ్రీనివాస్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఆర్థిక స్వావలంబన సాధించాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం కావాలి, ప్రభుత్వ రంగ సంస్థలు మరింత అభివృద్ధి కావాలని సిఐటియు కోరుతున్నది. అలాగే మన రాజ్యాంగం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పింది. కేంద్రం వద్దనే అధికారాలు కాకుండా రాష్ట్రంలో కూడా అధికారాలు ఉండాలి. దాన్నే ఫెడరల్ వ్యవస్థగా రాజ్యాంగం పేర్కొన్నది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క హక్కులు హరించి వేస్తున్నారు. ఇది సమంజసం కాదు. రాష్ట్రాలు బలోపేతం కావాలి, కేంద్రం కూడా తగిన రీతిలో రాష్ట్రాలకి ఆర్థిక వనరులను సమకూర్చాలి. సామాజిక న్యాయం అభివృద్ధికి చెందాలి. సామాజిక న్యాయం వర్ధిల్లితేనే ఈ దేశంలో రాజ్యాంగం నిర్దేశించిన సమసమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సామాన్యులు కూడా ప్రజాప్రతినిధులు అయ్యేదానికి అవకాశాలు కల్పించాలి. భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న వైవిధ్యాన్ని, విభిన్నతను గమనించి దేశ సమైక్యత నిలబడేలా అద్భుతంగా రూపొందించి అమలు చేసుకోవడం అనేది జరుగుతుంది. మన చుట్టుపక్కల అనేక దేశాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. చాలా రకాలుగా ఉన్న శాంతి లేకుండా కూడా ఉన్న దేశాలు ఉన్నాయి. మన దేశంలో అంతర్గతంగా ఎన్ని సమస్యలున్నా మనమంతా భారతీయులమే అనే గొప్ప స్ఫూర్తిని కల్పిస్తుంది భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉన్నదని సిఐటియు తెలియజేస్తూ మరొకసారి క్లాబ్ డ్రైవర్స్ యూనియన్ సిఐటి తరఫున అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.